ఇస్రాయేలు దేవునికి చేసిన ప్రార్థన అతడు తను చేసిన మనవిని అంగీకరించినట్టుగా చూస్తున్నాం. దేవాలయం నిత్యంగా ఆస్వాదించాలి, నిత్యంగా సరిహద్దును విశాలపరచాలి, ఏ కీడు రాకుండా నాకు నీ కాపుదల ఉండాలి అని ప్రార్థించినప్పుడు దేవా అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను అని రాయబడినది. ఈ రోజుల్లో మేము కూడా ఆశీర్వాదం లేక సరిహద్దులు విశాలపరచబడక అంత మాత్రంగా కీడు నుండి తప్పించుకోలేక ఎంతో ఇబ్బందికరంగా ఉన్నాం. మరి కీడు రాకున్నట్టును సరిహద్దులు విశాలపరచబడినట్టును నిత్యం ఆశ్రయించబడినట్టును మీ కృప మా మీద ఉంచండి. అతడికి దయచేసింది మేము కూడా అడుగుతున్నాం. ప్రార్థన ఎలా చేసుకోవాలో తెలియదు. ఎబ్బేజీ ముందును పెట్టుకొని ఎబ్బేజీ ప్రార్థన మేము కూడా చేస్తుండగా దేవా నిత్యంగా మమ్మల్ని ఆశీర్వదించండి, మా సరిహద్దు విశాలపరచండి, ఏ కీడు రాకుండా మీ కాపుదలను దయచేయండి అని మనం చేస్తుండగా మాకును దయచేయమని సహాయం చేయండి. దయచేస్తున్నాను. చూడండి, కొత్త నిబంధన కాలంలో దేవుడు చాలా మంచి ఏర్పాటు చేశాడు. చదువురాను కూడా పరిశుద్ధాత్మ పొందకుండా మాకు చదువచ్చు అని గర్వీగే వాళ్ళకంటే శ్రేష్టమైన ప్రార్థన చేసినట్టు అన్ని భాషల్లో వరం ఇచ్చాడు. చాలామంది చదువుకున్నారంటే మాకు బాగా తెలియలేదని పరిశుద్ధాత్మ నమ్మాలి. మరి చదువులేని వాళ్ళు కూడా మరి పొందుకోవట్లేదు. ఇది చాలా దుఃఖకరం, విడ్డూరం. చదువుకి భక్తికి సంబంధం లేదు. ఆస్తికి, సంపదకి, ఐశ్వర్యానికి, లోకంలో ఘనతకు, దేవుని భక్తికి సంబంధం లేదు. లోకంలో ఘనులైన వారికి భక్తి లేదు. లోకంలో జ్ఞానులకు భక్తి లేదు. లోక సంబంధమైన జ్ఞానమే హైయెస్ట్ అనుకుంటున్నారు, అదే టాప్ లెవెల్ అనుకుంటున్నారు. దేవుని ముంగట ఒక్క మాట చెప్పాలంటే ఈ లోక జ్ఞానం అంతా దయ్యాల జ్ఞానం అంతా అయిపోయింది. దానివల్ల ఏమి ప్రయోజనం ఉండదు. అంత కీడే కానీ మేలేమి జరగదు. ఇప్పుడు అంత కొంతమంది విషయంగా మనం కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి కోట్ల డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, చనిపోయారు అంటున్నారా? మరి బైబిల్ ఏం చెప్తుంది? నీతి మరణం నుండి తప్పించును అని రాస్తారు. నీతి మరణం నుండి తప్పిస్తుంది. మరణం తప్పించిందా? డబ్బు తప్పించిందా? మరి ఈ లోకమైన చాతుర్యం తప్పించిందా? ఈ లోక జ్ఞానం తప్పించిందా? మరణం నుంచి తప్పించలేదు. దయచేసి ఇంకా ఎవరైనా లోకం నీతిగా ప్రవర్తిస్తే మనసు మార్చుకోండి, ఆలోచన మార్చుకోండి, తలంపులు మార్చుకోండి. లోక జ్ఞానం, దయ్యాల జ్ఞానం, లోక జ్ఞానం వాణి మంచి పైకి వచ్చినండి ఒక మంచోడు ఏం తెలియదన్నాడు. అది తెలియదు, అది దయ్యాల జ్ఞానం. నీతి మార్గంలో సంపాదించుకున్నదే తెలివి, న్యాయమైన మార్గంలో సంపాదించుకున్నదే తెలివి. దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి వాణిమైన ముందు సంపాదించుకున్నదే తెలివి. ఆ తెలివి అది కావాల్సింది. ఇవన్నీ క్రైస్తవులు కూడా అంతే. మీ అల్లుడు ఏం చేశారంటే మార్కెట్లో బాగా లోకంలో ఆదాయం వచ్చే ఉద్యోగం అయితే నీకైతే ఎవరు బిడ్డ బాగుపడుతుంటున్నారు, తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు. అది సరైన జ్ఞానం కానే కాదు. భక్తిహీనులకున్న గొప్ప వచ్చబడి కంటే నీతిమంతులు కలిగిన కొంచెమే శ్రేష్టమైనదని వస్తుంది. శ్రేష్టమైనది ఏదో గుర్తుపెట్టండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది ఉన్నారు అక్కడ. నమ్ముతావు నువ్వు బైబిల్ నెంబరు, యెషయా నెంబరు, 5,000 మంది తిన్నారు, ఇంకా 12 గంపలు ఎత్తిన నమ్ముతావు. కానీ నీ జీవితంలో నమ్మవు. సంతోషం కనుక తీగ మీద ఎక్కడి నడిస్తే ఆయన కొడుకులు ఎత్తుకొని కూడా నడిస్తే నమ్ముతావు. నీ కొడుకులు ఏమంటే మాత్రం ఇవ్వు. నువ్వు అదే మన విశ్వాసం. సరే అంటే మనిషి బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. నీ కొడుకు కింద పడ్డాడు, తలకాయ పడుతుంది, రథాన్ని ఊహించడం మొత్తం ఊహించి అమ్మవుతాను అనుకున్నాను. దేవుడు కూడా ఆట అయిపోయారు మరి నీ దృష్టికి. అంతే. అందుకొరకే నువ్వు నమ్మట్లే, అందుకొరకే సేవకు రావట్లే, అందుకొరకే దుబాయ్కి 4 ట్రిప్పులు కొడతావు. వాడు
ముంచినా కూడా వానికే ఇస్తావు, ఏజెంట్ ముంచినా కూడా వానికే ఇస్తావు. ముంచినని తెలిస్తే కూడా మళ్ళీ నీకు నాకు తీయటి మాట చెప్తే వానికే లోపడతావు. ఎబ్బేలు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నిత్యముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి తప్పింపని ప్రార్థింపగా దేవుడు అతడు మనం చేసిన దాన్ని నువ్వు దేవుని మీద అడిగితే నీకు ఇవ్వాలి. దేవుడు ఎక్కడిస్తాడు? అడిగితే మరి ఇక అది భక్తి ఎట్లయితే మరి సింపుల్. ఒకటే ప్రార్థన, ఒక్కరోజే ప్రార్థన, ఒకటే ప్రార్థన. మనం 10 రోజులు అదే ప్రార్థన చేసినా, నెల రోజులు చేసినా, సంవత్సరం చేసినా ఫలితం రావట్లేదు. కారణం లేదంట, ఖచ్చితంగా ఉన్నాను. అసలు నీకు తెలుసా, ఇప్పుడు పైన ఆఫీసర్ కలెక్టర్ మనోడైతే ఒక్క దరఖాస్తు కాదు, అదే కలెక్టర్ మనోడు కాకపోతే 100 దరఖాస్తులు ఇచ్చినా సిద్ధపట్టు వేస్తారు. తెలుసా నీకు? మినిస్టర్ మనోడైతే ఒక్క దరఖాస్తు కాదు, బ్యాంక్ మేనేజర్ మనోడైతే ఒక్క అప్లికేషన్, ఒక్క దరఖాస్తు కాదు. అవునా? నిజమాబద్ధం. మరి ఇప్పుడు దేవుడు మన దేవుడు అనుకుంటున్నాం. ఏది మరి ఫలితమేది? బ్యాంక్ మేనేజర్ మనోడు కాదు, చెప్పిన కలెక్టర్ మనోడు కాదు, మినిస్టర్ మనోడు కాదు, దేవుడు మన దేవుడు అంటున్నాం. మరి ఏది ఫలితమైంది? చెప్పండి, ఫలితమైంది ఎక్కడ? గొప్ప వాళ్ళమైతే నమ్మట్లేదు. దేవుని పద్ధతి నడవంటే మా పద్ధతిలో మేము నడుస్తాం. దేవుని పద్ధతి మనకు రాయరాదు, తెలిసి రాదు. దేవుని పద్ధతి పాటిస్తే మమ్మల్ని ఊళ్ళో ఉండనిస్తారా? అది మన జ్ఞానం. ఎన్ని సంవత్సరాలు సాధనలో నాకు తెలియదు, కానీ షెడ్యూల్ కమిషన్ అభ్యర్థులను రాజుగారి దగ్గర నౌకరి కదా. రాజుగారు ఒక పని చేయమని చెప్పి ఉన్నంత సాటిస్తే మేము చేయమన్నారు. అంటే నేను చెప్పిన పని చేయరా? నా చేతి కింద బతుకుతాను, నా చేతి దగ్గర తీసుకుని నేను పెట్టిన అన్నం తింటాను. నాకు అసలు నీకు జవాబు వాళ్ళ చింత కూడా మాకు లేదు. సస్యశాస్త్రం ఇంకేమన్నా అదే మాకు ఆఖరి రోజు కావచ్చు. బతికిస్తే దేవుడు మనం బతికిస్తాడు, మా దేవుడు. అట్లుండాలి విశ్వాసం అంటే. ఇవ్వలే పట్టలేదు విశ్వాసం లేదా. కొంతమంది అయితే మేళ్ళు పొందుకొని కూడా దూరంగా ఉంటున్నారు, కొంతమంది మేళ్ళు పొందక దూరంగా ఉంటున్నారు, కొంతమంది మేళ్ళు పొందినా కూడా దేవుడు చెప్పిన చేయట్లేదు. వాళ్ళు ఇష్టం చేస్తారు. కడుపు నొప్పి పోద్ది, తలకాయ నొప్పి పోద్ది, జ్వరం పోద్ది, క్యాన్సర్ వ్యాధి పోద్ది, ఎయిడ్స్ వ్యాధి పోద్ది, కరోనా పోతుంది, ఇంకా యాక్సిడెంట్లో బొక్కలు ఎత్తుకుంటాయి, ఇంకా అంత ఎత్తున నుంచి కింద పడ్డాడు. ఇప్పుడు పట్టినట్టు కదా, కలిసి కింద పడ్డాడు. 2 చేతులు ఉన్నాయి, మళ్ళీ 2 చేతులు పెట్టుకుని మళ్ళీ పట్టాలి. ఇదే మన భక్తి. మన చేయకపోతే ఏం చేసిండు నీ దేవుడు? మన ఆది కథ చేస్తేనేమో ఏది మన భక్తి? ఏది? ఎబ్బేలు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండదు చేసి నాకు కీడు రాకుండా దానిలో నేను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అక్కడ మనవి చేసేదాన్ని అతనికి దయచేశాను. దీంట్లో ఏమన్నా కపటం ఉన్నదా? దీంట్లో ఏమన్నా స్వార్థం ఉన్నదా? దీంట్లో ఏమన్నా స్వకీయమేమన్నదా? దేవాన్ని నిశ్చయంగా ఆశీర్వదించాను. అసలు మనందరూ దేవుడు పిలిచిందే ఆశీర్వదించడానికి పిలిచాడు, మనం ఆశీర్వదించడానికి పిలిచాడు. చదవండి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఆదికాండం 28వ అధ్యాయం. దేవుడు ఎందుకు పిలిచాడు? నేను పిలుపులో ఆంతర్యం ఏంటిది? దేవుడు వారిని ఆశీర్వదించాను. ఏంటిది? ఎట్లా? నేనేం చదవమన్నా నువ్వు ఏం చదువుతాను? నేను అదే చదవమన్నా, నువ్వు చదివేది నేను చదవమన్నా. ఆదికాండం 1:28 అది నేను చదవమన్నా. ఆదికాండం 28వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. భూలోక వంశములను ఆశ్రయించబడతాయని చెప్తున్నది. నీ మూలంగా సంతానములను
నీ మూలముగా నీ సంతానముగా ఆశ్రయించబడును. అలాగే అపోస్తలుల కార్యం 3:25 ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతానమును భూలోక వంశాలని ఆశ్రయించబడిన చెప్పి మీ పితరులు చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. చూసారా, భూలోక వంశం భూలోకంలో ఉన్నాం, మన వంశం కూడా ఆశ్రయించబడుతుంది అని వాక్యం చెప్తుంది. ఎప్పుడు దేవుని కల్పించాను, నువ్వు నిత్యంగా ఆశ్రయించాలి, ఏ కీడు రాకుండా నన్ను తప్పించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి అని మనం చేసాడు. దేవుడు ఒకడు మనం చేసిందని అతనికి దయచేసి అసలు చేయకండి. రోమిలకు రాసిన పత్రిక 9:21 చెప్తుంది, ఒక్క ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును మరొకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వారికి అధికారం లేదా? ఇక మళ్ళీ మీరు దేవుడు చెప్పినట్టు చేయకుండా ఇంకా మళ్ళీ పయనించి దేవుడు గిట్ల పుట్టిస్తాడా, మమ్మల్ని గేపులో ఎందుకు పుట్టియాలి? ఒకళ్ళు దేవుడు మమ్మల్ని గిట్ల పుట్టిస్తాడా, దరిద్రపు కొంపలు ఎందుకు పుట్టియాలి? ఇంకొకళ్ళు దేవుడు ఇట్లా పుట్టిస్తాడు, నన్ను ఎంత పుట్టిగా ఎంత నల్లగా ముక్కు నెడ్డిగా ఇంత పుట్టించాడు దేవుడు. ఇవన్నీ దేవుని మీద నన్ను నేరాలు మోపటం. కుమ్మరానికి అధికారం లేదా? కుమ్మరాని దగ్గర ఎన్ని సైజుల కుండలు చేస్తాడో, ఎన్ని సైజుల షిప్పలు చేస్తాడో, పెద్ద కాగు చేస్తాడు, ఇంతలా చేస్తుంది, ఇట్లా చూసుకుని ఇంతలా ఉంటుంది, ఇంత మూతి పెడతాడు. కాగు అంటారు వెనకట. 2-3 బస్తాలు బియ్యం, 2-3 క్వింటాలు బియ్యం పడతాయి. దాంట్లో 2-3-4-5 క్వింటాలు కూడా పడతాయి. అంత పెద్ద కాగు చేస్తాడు. ఎంత షిప్ప చేస్తాడు, ఇంతలా కాగు ఎంత మూతి ఉన్నదో ఆ షిప్పకి ఇంతకన్నా ఎక్కువ మూతి పెడతాడు. ఆయన ఇష్టం. నువ్వెవరు అంటారు? కొంతమందికి మూతి చిన్నగా ముద్దు వచ్చినట్టు పెడతాడు మూతికి, కొంతమంది మూతి కప్ప మూతి పెట్టినట్టు పెడతాడు. నీకెందుకు నువ్వు అడగడానికి? కొంతమంది ముక్కు చక్కగా పెడతాడు, మంచిగా చూడంగానే ఉండాలి ముక్క అంటే అన్నట్టు ఉంటుంది. కొంతమంది నడ్డి ఇటు పోతుంది. నువ్వెవరు అడగడానికి? ముక్కు ఇట్లా చేసినావు, పనులు ఇంత సందులు ఎందుకు పెట్టినావు, తలకాయ ఇట్లా గోడ తలకాయ ఏం చేసినావు. 25 ఏళ్ళకే ఇంటికాలం పడిపోతాయి. ఆయనకు 90 ఏళ్ళకి అసలు పడవు, 25 ఏళ్ళకి పడిపోయి. ఎందుకు నువ్వెవరు అడగడానికి? అసలు నీకు ఏం హక్కు లేదు దేవుడి మీద అడగడానికి? నువ్వు దేవుడు చెప్పినట్టు నడుచుకున్నావు. దేవుడు దర్శన కానించి తెలవనప్పుడు తెలవలేదు, దర్శన కానించి దేవుడు చెప్పినట్టు నడిచినావు. అన్ని రకాలుగా అన్ని విషయాల్లో. ఈ కులంలో పుట్టిస్తాడా, ఈ కొంపలు పుట్టిస్తాడా? దేవునికి తెలియలేక పాపం నేను ఆ కొంపలు దేవుడిని పొరపాటు అయిపోయి. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. ఇంకోసారి వస్తుంటే అనకండి, ఏదో తెలిసిద్దే లేక అన్నారేమో అయిపోయింది ఇక మళ్ళా వాప తీసుకోండి దేవని అనండి, మొత్తుకోండి. వింటున్నారా? మీ కథలన్నీ రికార్డ్ అయితే రికార్డ్ దగ్గర పంపిస్తాడు. ఈ రికార్డ్ అంతా అప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది మీ దగ్గర. లేదా ఇక్కడ మీ సంగతి అంతా తెలిసితే చెప్తున్నాను మీరు అనుకుంటున్నారేమో ఎవరన్నా. అట్లా అమెరికాకు వాక్యం చెప్తే అప్పుడప్పుడు నేను ఒక అమ్మ టైట్ పాయింట్ బనియన్ క్లాత్ లాంటి టైట్ పాయింట్ వేసుకుంటుంది, చూసినావా? అసలు నాకు కన్నులు కనబడుతుంది. ఆ బాధలన్నీ నాకు కన్నులు కనబడుతున్నాయి. నేను రాత్రి పూట దాదాపు 11-12 గంటల దానికి వాక్యం చెప్తా అమెరికాకు. అక్కడ పగలు, మనకు రాత్రి కాబట్టి అక్కడ వాళ్ళకి పగలు ఇంకా చెప్పేయగలను. నాకు అప్పటికే 12 గంటలు నిద్రచ్చు. ఇక చెబితే ఇక్కడి నుంచి ప్రార్థన చేసి అక్కడ స్వస్థత అయింది, ఇక్కడి నుంచి ప్రార్థన చేసి అక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్నారు, ఇక్కడి నుంచి ప్రార్థన చేసి అక్కడ ఎగిరి కింద పడ్డారు, ఇక్కడి నుంచి ప్రార్థన చేశారు. నా శక్తి నా భక్తి దేవుడు చెప్పమని మాట చెప్తే ఎవరు చేసినా అట్లే జరుగుతుంది. నీకు అన్ని మనుషుల మాటలే మనసునంటుండే, ఇక దేవుని మాటలు జాగ ఎక్కడిది? లోపల నీ చింతలకే మొత్తం నిండిపోయారు. లోపల హృదయం అంతా నీ చింతలే, నీ శక్తులే, నీ శ్రీకాకులే, నీ బాధలే, నీ ఏడుపులే, తుడుపుల తోటి మొత్తం నిండుకొని ఉన్నది.
ఇక దేవుని మాటలు జాగ ఎక్కడున్నది లోపల? అవన్నీ పక్కన పెట్టి మొత్తం ఊడిసేయండి, మొత్తం ఇల్లంతా ఖాళీ చేసేయండి, ఏసే వస్తాడు లోపలికి. ఒక్క ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును, ఒక ఘటము ఘనతకును, ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరవానికి అధికారం లేదా? ఒకటేమో దీపం వెలిగించే ప్రమిద చేస్తాడు, ఇంకొకటేమో అదే మట్టితోటి శంభు చేస్తాడు, తీసుకుపోయి శంభు చేస్తాడు. మట్టి శంభులు ఉండవా? చూడలేదు మీరు ఎప్పుడు మట్టి శంభులు? ఇట్లా పడడానికి మట్టి శంభులు లేవా అనుకుంటా? ఆ ముద్దల నుంచి కొంత ఇట్లా చేస్తాడు, కొంత అట్లా చేస్తాడు. మట్టి కూడా అడగొచ్చిన, ఓ అయ్యా ఏందా ఒక్కసారి ఇట్లా చేసి ఒక్కసారి అట్లా చేస్తాడు, అడగొచ్చిన అట్లా అడగడానికి వీల్లేదు. రైల్వే మంత్రి ఉండే ఒక ఆయన ఉన్నప్పుడు ఆయన ఛాయ్ తాగడానికి కూడా కప్పులన్నీ మట్టితోటి చేపించాడు, మట్టి రైల్వేలో ఛాయ్ తాగడానికి. అలాగే పెరుగు తోడేయడానికి కూడా మట్టి చిన్న చిన్న గుండు లాంటివి ఇస్తారు, రైల్వేలో పెరుగు అమ్ముతారు. అట్లా మరి అదే మట్టితో ఇంక కొద్దిగా ఇప్పుడు ఇదంతా ఎందుకు? స్టెయిన్లెస్ స్టీల్. బాత్రూమ్ బేసిన్లు కూడా, లెట్రిన్ బేసిన్లు కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి. మరి ఒకటో పల్లెని చేస్తాడు, ఒకటో దాన్ని చేస్తాడు అనుకో. ఎవరైనా ఇట్లా చేయడానికి అనవసరం. నీకు ఏమది కాదు, ఒక షీట్ల నుంచి అట్లా చేస్తాడు, ఒక షీట్ల నుంచి ఇట్లా చేస్తాడు ఆ మ్యానుఫ్యాక్చరర్. నువ్వెవరు అడగటానికి? అలాగే దేవుణ్ణి కూడా మీరు ఇట్లా అడగొద్దు. ఒక మట్టి ముద్దలో నుంచే ఒక ముద్ద ఘనతకు, ఒక ముద్ద ఘనహీనతకు చేయటకు దేవునికి అధికారం లేదా? కాబట్టి మీరు దేవుడిని అడ్డమైన ప్రశ్నలు వేయకండి, చెవులకు వినడానికి లోపడండి, విధేయత చూపించండి, దేవుని మార్గం నడవండి, నిత్యముగా ఆశ్రయించి దేవాన్ని అడగండి, ఏ కీడు రాకుండా కాపాడు దేవాన్ని అడగండి, నా సరిహద్దును విశాలపరిచి దేవాన్ని అడగండి. అప్పుడు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే దేవుడు ఆ మనవాళ్ళకి ఇస్తే నువ్వు నిజంగానే ఆశ్రయించబడతావు, నిజంగానే సరిహద్దులు విశాలపరచబడతాయి. లేదా అశ్రద్ధ చేయకండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:5 చెప్తున్నది, క్రీస్తు యొక్క అవయవములు, క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలా విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయములకు విస్తరించుచున్నది. క్రీస్తు ద్వారా శ్రమలు మాయందు ఎలా విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయములకు విస్తరించున్నది. దేవుడు ఆదరించేవాడు, ఆదరణకర్త. ఎప్పుడు నువ్వు నన్ను ఇట్లెందుకు పుట్టించినో అట్లెందుకు పుట్టించినో అనే మాట మాట్లాడకుండా ఉంటే, ఎప్పుడు దేవాలయంలో నిత్యంగా ఆశ్రదించాలి, నిత్యంగా నా సరిహద్దు విశాలపరచాలి, నీ చేయి నాకు తోడుగా ఉంచాలి, ఏ కీడు రాకుండా నన్ను కాపాడాలి అని మనం చేస్తే, అట్లా బతిలాడుకుంటే, మనం వెంటే బతిలాడుకోవటం, మనం వెంటే బతిలాడుకోవటం, అలా మనం చేస్తే దేవుడు తప్ప బతిలాడుకోలే దేవుణ్ణి. యోబు గ్రంథం 8:5 ఇలా రాసింది, సర్వశక్తుడికి దేవుని మనం బతిలాడుకోవాలని రాసినది. యోబు గ్రంథం 8:5 యోబు 8:5 ఇలా చెప్తున్నది, నీవు జాగ్రత్తగా దేవుని వెతుకునేడులా, సర్వశక్తి గల దేవుని బతిలాడుకునేడులా, నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడైనడులా, నిశ్చయముగా ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధన చేయను. అప్పుడు నీ స్థితి మొదలు పనిగా ఉండను, ఉదకు నీవు మహావృద్ధి ఉండదు. చూడండి, మన దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, సర్వశక్తి గల దేవుని బతిలాడుకోవాలి, మనవి చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి, విమర్శించకూడదు, తప్పు పట్టకూడదు. దేవుని దగ్గర బతిలాడుకోవటం నేర్చుకోవాలి. లేదా కీర్తన 68 కీర్తన 6 చెప్తున్నది, దేవుడు ఏకాంగులను సంసారంలో చేయవాడు, ఆయన బాధింపబడి వారిని విడిపించి వారిని వర్ధన చేయవాడు, విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించే
విశ్వాసఘాతకులు. అంటే దేవుడు నీకు ఎంతో మేలు చేస్తే దేవునికి మేలుకు బదులు కీడు చేసినావు అనుకో, లేదా నేను నీకు మేలు చేస్తే నాకు మేలుకు బదులు కీడు చేసినావు అనుకో, లేదా నీ తోటి వారికి మేలు చేసిన వాళ్ళు కీడు చేసినావు అనుకో, విశ్వాసఘాతకులు అని వస్తారంటారు. విశ్వాసఘాతకులను దేవుడు నిర్జల దేశంలో ఉంచేస్తాడు. జలములు లేని దేశం అంటే నీళ్లు లేని ప్రాంతం, అంటే వాక్యం లేని ప్రాంతం. వాక్యం ఉండదు, వాక్యం ఉండని స్థలాలకు పంపిస్తాడు దేవుడు అలాంటి వారు. నేను ఇండియా మిషన్ సంఘంలో రక్షించబడ్డా, వాక్యం లేదు, సరైన వాక్యం, దీవించబడే వాక్యం లేదు. నేను బాప్టిస్ట్ సహవాసంలో ఉన్నా, శక్తి లేదు, వాక్యంలో శక్తి లేదు, వాక్యంలో శక్తి లేదు, అక్కడ భక్తి లేదు, భక్తి లేదు, శక్తి లేదు. కానీ నేను విశ్వాసఘాతకుడుగా ఉండలేదు. దేవా లోకమంతా నశించిపోతున్నది అని ఎవరైనా రక్షణ లేని వాళ్ళు చూస్తే ఏడుపు వచ్చేది, దుఃఖం వచ్చేది, కన్నీరు వచ్చేది, ఎక్కెక్కిపోయి ఏడ్చేది. అన్నదేవతల మందిరాలకు వాళ్ళు ఆరతి పట్టుకొని ఇట్లా 10 మంది 20 మంది గుంపులు పోతుండే వాళ్ళని చూసి ఎక్కెక్కిపడి ఏడుపు వచ్చేది. మొత్తం చెప్పలేనంత దుఃఖ స్వరం అయిపోయేది మొత్తం. వాళ్ళని చూడగానే కళ్ళ నుంచి పడి నీళ్లుగా పడేది. ఇక కొంతమంది అయితే వాళ్ళ మీద బాంబులు వేస్తే బాగుండు, అదే ఎగురుడు, అదే గంతులు అంటున్నారు. అదేనా దేవుని జ్ఞానం నీకు నేర్పింది? అదేనా? కోపం వస్తుంది, చూడు ఎట్లా ఎగురుతున్నారో, దయ్యం పెట్టి అంటున్నారు కొంతమంది. అట్లా అనవసరం. నువ్వుకప్పుడు ఆ పని చేయలేదా? నువ్వుకప్పుడు అట్లా నడవలేదా? అట్లా అనవసరం అసలు అంటున్నారండి. నువ్వు దాంట్లో పెట్టి దాంట్లో పెరిగి దాంట్లో నడవలేదా? ఎట్లా మరి ఎట్లా వచ్చింది నీకు ఆ మనసు? అసలు నీ లోపల ఉన్నది ఎవరు? మరి దేవుని జ్ఞానం ఉన్నదా? దేవుని శక్తి ఉన్నదా? దేవుని ఆత్మ ఉన్నదా? దేవుని ఆత్మ ఉంటే అట్లనే పలుకుతారా? అదే మీ తల్లి అదే పనిలో ఉంది, పోవాలా నువ్వు వేసిన బాంబుకు అట్లా అన్న మాటకు. అసలు క్రైస్తవులు ఉంటే కృతజ్ఞత వచనమే రావాలి, శుభవచనాలే రావాలి, చెడ్డ మాటలు రావచ్చునా? నువ్వు రాదే ఎందుకు పెట్టి రాలే కడుపునా అని తల్లు లేరా? నువ్వన్నీ అనలేదా? మాట్లాడలేదు, ఎట్లా చూస్తారు నువ్వు? భర్త నువ్వు చావరాదురా అనేటోళ్ళు, వాడు దస్తే పీడపోతుంది, వానితోటే ఉన్నది ఇంట్లో దరిద్రం అంతా అనేటోళ్ళు లేరా? భార్యను తిట్టడం లేరా? పిల్లల్ని తిట్టడం లేరా? అత్తని తిట్టడం లేరా? మామని తిట్టడం లేరా? మొన్న జగిత్యాల పక్కన 1 సంవత్సరం కూడా కాలేదు, ఒకతే బిడ్డ, ఒకటే అల్లుడు, కొడుకు లేడు, ఇంకో బిడ్డ లేదు. పాపం దుబాయ్ పోయి ఇచ్చిండు, 2-3 ఎకరాలు సంపాదించుకోండు. నాయన మా ఆయన అంటాడు, నా పేరు మీద చేయమంటాడు, భూమి నువ్వు ముసలుడు వేరే, ఒక్కరి వేరే, అమ్మవాళ్ళు లేదా, ఎందుకంటే చేస్తున్నావు? మా పేరు మీద బిడ్డ నీది కాకపోతే ఎవరు చేస్తారు బిడ్డ, నీ పైన కారణమే కదా అంటే వాళ్ళకి అది నచ్చలేదు. భర్తను తీసుకొచ్చి టాక్టర్తో దొక్కిపించింది చేన్లా. అయ్యలారా వినండి, నేను చెప్పింది అయితే వింటున్నారా? నేను చెప్పింది అబద్ధమైతే అనండి, నన్ను ఏమన్నానండి. కన్న తండ్రిని భర్తతోటి ట్రాక్టర్తో దొక్కిపించింది. కన్న తండ్రిని ఎక్కడో కాదు, మన పక్కనే జగిత్యాల జిల్లాలో. సంవత్సరం కూడా కాదు, పేపర్లో నడితే ఎవరైనా చెప్తారు, ఏ పత్రిక విలేకరులు చెప్తాడు, వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి, ఏ వార్తలు. ఏం బిడ్డ చెప్పండి, ఇంకా ఏమన్నాడు చెప్పండి. ఇంకా అదంతా బయటపడేది 10 మందిలో జరిగిన కారణం. ఇంకా సాటుగా జరిగేటి నిలువు కథలు లోకంలో. అరే దేవుడిని ఆశ్రయించండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవించమంటే దేవుడు దీవించాడు, ఏకీడు రాకుండా కాపాడుదేవా అంటే దేవుడు కాపాడుతాడు. ఈ విశ్వాసం లేదు, నమ్మకం లేదు. జాగ్రత్త కాడ కొట్లాటలు, క్రైస్తవులు కూడా, అన్నదమ్ములు కూడా, అక్కజనులు కూడా కొట్లాటం. ఎకరం భూమి కాడ, అరెకరం భూమి కాడ, 10 ఎకరం భూమి, గుంట భూమి కాడ. ఎంత ఘోరం. ఏం బతుకులో మరి, ఏం భక్తో మరి, దీన్ని ఏమని పిలుస్తారో నాకు అర్థం కావట్లేదు. అయ్యగారు మాకు అక్కజనులకు అసలే ఎరగటం, ప్రార్థన చేయగా నీకు భూముల కొరకు ప్రార్థన చేయడానికే నేను మీ ఊరు వచ్చాను. నీతిగా న్యాయంగా నడుచుకోండి, దేవుడు ఆశీర్వదించమని చెప్పండి, దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆశ్రయించే దేవుడిని పెట్టుకొని మనుషుల మీద, మనుషుల కష్టార్జితం మీద ఆధారపడతారు.
దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఇంకేం పెళ్ళైతుంది నాకు, ఇంకేం పిల్లలు పుడతారు నాకు అనకండి. ఆయన బంధింపుని వారు విడిపించిన వారు వర్ధన చేయవాడు. నువ్వే బంధకాల్లో ఉన్నవో, ఏ కట్లలో ఉన్నవో, నువ్వు దేవుని మీద ఆధారపడు. విడిపించే దేవుడు ఆయన. విశ్వాసఘాతకులను నిర్జల దేశమందు నివసించదు. వాక్యం లేని చోటికి పంపిస్తాడు విశ్వాసఘాతకుల్ని. నువ్వు విశ్వాసంతో ఉంటానంటే ఎక్కడ వాక్యం ద్వారా నీకు విడుదల కలగాలో, ఎక్కడ దేవుని శక్తి ద్వారా విడుదల కలగాలో అక్కడికి నడిపిస్తాడు. నువ్వేం లేదు, విశ్వాసఘాతకుడుగా ఉండొద్దు అంతే. ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఖచ్చితంగా నువ్వు ఆశించబడతావు, ఖచ్చితంగా నువ్వు వృద్ధి పొందుతావు. సామెతలు కదా 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడు కాతురపడవాడు శిక్షను దక్కుపోవడం రాసింది. నమ్మకంగా ఉండండి దేవుల్లో. దేవుడు నమ్మాలి మిమ్మల్ని, మనుషులు కాదు. నన్ను దేవుడు 3 సంవత్సరాల దాకా నమ్మలేదు. ఎందుకంటే నాకు ఇష్టమైన వాళ్ళని గౌరవిస్తున్నా, ఇష్టమైన మాత్రమే ప్రేమిస్తున్నా, ఇష్టమైన మాత్రమే మర్యాదిస్తున్నా. ఇప్పుడు దీంట్లో 3 సంవత్సరాలు అట్నే చేసిన, నమ్మలేదు నన్ను. నేను ఎలాంటి పిలుపు కొరకని పిలవలేదు. నేను అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, అందరినీ ఆదరించాలని పిలిస్తే ఆమోసు ఇష్టమైన వాళ్ళనే ప్రేమిస్తున్నాడు, ఇష్టమైన వాళ్ళనే ఆదరిస్తున్నాడు, ఇష్టమైన వాళ్ళనే గౌరవిస్తున్నాడు. ఇటువంటి పిలుపు నేను పిలిచింది అని నాకు ఆశీర్వాదం ఏమీ రాలే, దీవెనలు ఏమీ రాలే. అది సరి చేసుకున్న దేవుడే ముఖాముఖిగా మాట్లాడింది. అందరినీ ప్రేమించి, అందరినీ గౌరవించి, అందరినీ ఆదరించాను. అప్పటి నుంచి దేవా తప్పైంది నాయనా, మొట్టమొదటి చెప్పితే ఎంత బాగుండవు, 3 ఏళ్ళ తర్వాత చెప్పినావు. మొట్టమొదటి బైబిల్ చదవట్లేదని మరి ఏడకరయిస్తున్నా, బైబిల్ వింటాను లేదా మరి ఏడకరయిస్తున్నా. ఇదేందో కానీ ఎంత బైబిల్ ఉన్నా, ఎంత బైబిల్ చదివినా మనం మనసు చెప్పినట్టే నడుచుకుంటాం, హృదయాన్ని కట్టపరుచుకొని. తర్వాత ఒక్క 5 రూపాయలు అప్పు కూడా తీరలేదు. 3 సంవత్సరాలు అనేది దేవుని దగ్గరకు వచ్చి 1 కిలో బియ్యం కూడా ఇంటికి తీసుకోలేదు భార్య పిల్లలు పోషించడానికి. 3.5 ఏళ్ళు సేవలోనే, మళ్ళా బజారు తిరుగుడు కాదు, పిచ్చిలేసిపోడు కాదు, సేవనే. మన నా ద్వారా అనేక మందికి మేలు అవుతుంది, నాకు మాత్రం మేలు కాదు. నమ్మకం అంటే ఏందో అర్థమైంది, దేవునికి ఇష్టంగా ఉండటం అంటే ఏందో అర్థమైంది. అప్పటి నుంచి దేవునికి ఇష్టంగా ఉండటం, నమ్మకంగా ఉండటం నేర్చుకున్నా. అప్పటి నుంచి నమ్మకమైన వానికి దేవుళ్ళు మెండుగా కలుగును. మీరు నమ్మకంగా ఉండండి, విశ్వాసఘాతకులుగా ఉండకండి. మెండైన దీవెనలు, మెండైన అంటే విస్తారమైన దీవెనలు, ఎక్కువ దీవెనలను అర్థమిస్తుంది. కనుక నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడికి ఆతురపడవాడు శిక్షణ అందకపోడు. ధనవంతులు కావడానికి ఉపాయాలు ఏం ఉపాయాలు ధనవంతులు కావడానికి. హెబ్రీ పత్రిక 3:7 మరియు పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. ఇప్పుడు చెప్పబడిన మాటలన్నీ పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడుతున్నాయి. మరియు పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలన్నీ పరిశుద్ధాత్మనే, అశ్రద్ధ చేయక. పేతురు రాసిన 1:7 నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. బాగునండి, నశించిపోయే సువర్ణం. నశించిపోవటం అంటే ఒక నగ, ఒక ఉంగరం, ఒక గొలుసు తీసుకొని ఆ మూసలో వేసను, అగ్నిలో పెట్టిన మూసలో వేసను. అది రూపాన్ని నశించిపోతుంది, అది అందాన్ని కోల్పోతుంది, సౌందర్యాన్ని కోల్పోతుంది. ఎంతో చాకచక్యంగా నైపుణ్యతతో ఒక పనివాడు చేసిన ఆ నగంతా రూపాన్ని కోల్పోతున్నది. అయితే నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. అగ్ని పరీక్ష, అగ్నిలో వేసినప్పుడు నగలో ఉన్నటువంటి మాలిన్యమంతా, మురికంతా అగ్నిలో వేసినప్పుడు తేటగా కాలిపోతున్నది, మొత్తం వేరైపోతున్నది. సొక్కం బంగారంగా తయారవుతున్నది, బిస్కెట్ బంగారంగా తయారవుతున్నది. అగ్నిలో వేసినప్పుడు దాంట్లో కలిసిన కల్తీ వేరైపోతున్నది, రాగి వేరైపోతున్నది, బంగారం వేరైపోతున్నది.
ఏం కలిపినో ఆ మెటీరియల్లో అది విడిపోతున్నది సువర్ణం చేత. అలాగే మనకు శ్రమలు వచ్చినప్పుడు కూడా మన భక్తిహీనత అంతా తొలగిపోతుంది, మన కోపం అంతా పోతుంది, మన దురాశలన్నీ పోతాయి, మన శరీరాశలన్నీ పోతాయి. శ్రమలు వచ్చినప్పుడు అన్నీ దూరం అయిపోతాయి. సొక్కం బంగారం మిగిలినట్టే మనం యథార్థమైన ప్రార్థనలోకి వస్తాం. లేహలియా నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్షలు శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఆ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు మీకు మెప్పును మహిమయో ఘనతయో కలుగుటకు కారణమగును. ఇప్పుడు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? యోగ భక్తులు అంటాడు, నేను శ్రమ పొందిన తర్వాత అంటాడు ఆయన సువర్ణమలగుదని అంటాడు. ఆయన అలాగే మనలో ఉన్న లోపాలు సరిచేయడం కొరకే దేవుడు నీకు నాకు శ్రమలు పంపించేది. అలాగే నీ దగ్గర ఏ లోపం లేకపోతే ఏ శ్రమ ఉండదు కనుక అసలు చేయకండి. రోమపత్రిక 8:21 ఏదైనా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుంచి విడిపించబడి దేవుని పిల్లలను పొందబో మహిమ గల స్వాతంత్రం పొందదులో నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాడి మూలముగా వ్యర్థపరచబడను. చూడండి, సృష్టి యావత్తు కూడా ప్రసవ వేదనతో మూలుగుడుతుంది, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుంచి విడిపించబడి ఏలైనగా సృష్టి అంటే మనం సృష్టి, భూమి సృష్టి, భూమిలో ఉన్న సమస్తము సృష్టి, ఆకాశము సృష్టి, ఆకాశంలో సమస్తం కూడా సృష్టి, పంచభూతాలు కూడా దేవుని సృష్టి, భూమి మీద ఉన్న సకలం కూడా కలిగి ఉన్నది ఏది కూడా లేకుండా కలగలేదు, అన్ని ఆయన సృష్టించలే. దేవుని యొక్క వాక్యం ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములను చెడిపించబడి మనం ఇప్పుడు దాసనంగా ఉన్నాం, సైతానికి దాసనంగా ఉన్నాం. ఎందుకొరకు? నాశనం చేయబడటానికి. ఒకవేళ దేవునికి దాసనం అయితే నాశనం నుంచి తప్పించబడి జీవంలో అడుగు పెడతాం. సైతానికి దాసనం అయితే నాశనం కొరకు మనం సిద్ధపరచబడ్డాం. కనుక నాశనకు లోనైన దాస్యములను చెడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమల స్వాతంత్రం పొందదమో నిరీక్షణ కలదై. స్వాతంత్రం ఎక్కడొచ్చింది చెప్పండి, నాకు తెలవగడుగుతా. ఇప్పుడు అక్కడ ఆటోల దగ్గర ఉన్నంత నీతి గవర్నమెంట్ దగ్గర లేదు. ఆటోల దగ్గర ఉన్నంత నీతి గవర్నమెంట్ దగ్గర లేదు. ఆటోను కొనుక్కుంటే 20 మంది 30 మంది సీరియల్ పెట్టుకుంటారు, అవునా? ఒకళ్ళ తర్వాత గవర్నమెంట్లో కూడా మరి సీరియల్గా మరి దరిద్రులందరూ బాగు చేస్తుందా? ఈ సంవత్సరం మీ ఊళ్ళో 50 మంది దరిద్రులు పైకి లేవనెత్తుతామే, వచ్చే సంవత్సరం అట్లా చేస్తున్నదా? మరి ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. అసలు ఏ ఊళ్ళో కూడా దరిద్రం ఉండకూడదు. అట్లా కనుక చేసినట్టయితే ఎట్లా చేస్తుంది? ఎక్కడ చేస్తున్నారు? చేయట్లేదు. మామూలు సామాన్య మానవుని దగ్గర ఉన్నంత నీతి పాలకుల దగ్గర లేదు. ఇంకా వాళ్ళు సీరియల్గా బాగుపడుతున్నారు. వాళ్ళు సీరియల్గా బాగుపడుతున్నారు. అల్లుడిని మినిస్టర్ చేసినట్టుకో, అల్లుడు కొత్తగా వచ్చినప్పుడు ఉన్నట్టు ఉంటాడు. ఇక 4 ఏళ్ళ మినిస్టర్ అయితే ఉంటాడు, అట్నే ఉంటాడా? మొత్తం ఎరుకేసుకుంటాడు. మొత్తం కొడుకు మినిస్టర్ చేసినట్టుకో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఉన్నంత ఆస్తి ఉంటుందా? 5 ఏళ్ళలో అంతే ఉంటుందా? సరే, న్యాయబద్ధంగా ఉంటుందా? ఉద్యోగం చేసినప్పుడు ఎంత ఆస్తి అంతే ఉంటుందా? అట్లా పాపం నిరుపేదలదైతే దరిద్రులైతే నువ్వు ఎన్నేళ్ళైనా అదే పది అదే కరెక్ట్, అదే స్థితిగతులు. దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి. వాటి మీద నమ్మకం పెట్టకండి, వాటి చుట్టూ తిరగకండి, కాలయాపన చేయకండి. ఎవరు మిమ్మల్ని బాగు చేయడానికి దేవుడు సెలవు చేయడు. ఏ మినిస్టర్ చుట్టూ తిరగకండి, ఏ అధికారి చుట్టూ తిరగకండి, ఏ బ్యాంకు చుట్టూ తిరగకండి. నాకైతే మీరు నమ్మండి నమ్మకపోండి, అవంటే నాకు అసహ్యం బాగా. నేను ఎక్కడ పోనీ వాళ్ళ చుట్టూ తిరగను. కాలయాపన తప్ప ఏమీ లేదు. ఒక చిన్న పనికి 6 నెలలు తిప్పేటోళ్ళు లేరా? సంవత్సరాలు 10 సంవత్సరాలు తిప్పేటోళ్ళు లేరా? ఒక చిన్న పని కొరకు 1 గంట సేపు పని, అది గంట సేపు పని కొరకు 10 సంవత్సరాలు తిప్పిన ఆఫీసులు లేవా? చూపెడతా. ఎవరినైనా దగ్గర రమ్మను, చూపెడతాను. ఇప్పుడు మాకు కరెంటు కావాలని కోరుతాను. ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ 30 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చిన కరెంటు 3 ఫేజ్ కరెంటు కావాలంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఎవరైనా ఇచ్చినా ఇయ్యరు. అదే ఇప్పుడు పక్కన రియల్
రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టని అక్కడ ఇల్లు లేకపోయినా కూడా 3 ఫేజ్ కరెంట్ ఇస్తాడు. దాంట్లో తెలుసా నీకు? ఇల్లు ఇప్పుడు 10 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసినాడుకో, అక్కడ ఒక్క ఇల్లు లేదు, 3 ఫేజ్ కరెంట్ ఇస్తాడు గవర్నమెంట్. తెలుసా నీకు? జాగ్రత్తగా వినండి, వాళ్ళ మీద ఆశ పెట్టుకోకండి. ఎవరు మిమ్మల్ని బాగు చేయడానికి దేవుడి సెలవు చేయడం అసలు మొట్టమొదటి. టైం వేస్ట్ చేయకండి, కాలయాపన చేయకండి, సంపాదనకు వెళ్ళకండి. దుబాయ్ పోయిండు, 6 నెలలు పోయిండు, వాడు ఒక్క పైసా ఇవ్వలేదు జీతం. అదే నా దగ్గర నువ్వు పనిచేసినావు అనుకో, నేను కూడా ఇవ్వలేదనుకో, మొత్తం ఊరంతా సాటిస్తాడు. ఉన్నోళ్ళు ఎవరో ఆమోసనానికి ఒక్క పైసా ఇవ్వలేదు. మరి దుబాయ్ పోయి ఇచ్చాడు చెప్పుతుండే ఎవరికన్నా? దొంగకు తెలుగు పెట్టినట్టే ఎవరు చెప్పని చెప్పాడు. నేను చెప్పేది అబద్ధమా లేదమ్మా? మొత్తం కోట్లు సేవింగ్స్ అని అక్కడక్కడ సంస్థలు నిలుస్తున్నాయి. 100 కోట్లు ముంచుతున్నారు ప్రజలకి. ప్రభుత్వాన్ని నీకు ఇప్పిస్తున్నదా వాళ్ళ దగ్గర నుంచి? నువ్వెందుకైతే నువ్వు అంటాడు ఏమన్నా అంటే వాళ్ళు ఎందుకు మరి ముంచుటోళ్ళు నమ్ముతున్నారు, మోసం చేస్తూ నమ్ముతున్నారు. దేవుడిని బాగు చేస్తా, నన్ను దీవించి దేవా, నన్ను ఆశ్రయించి దేవా, ఏ కీడు రాకుండా కాపాడని వస్తా, నాకు తోడుగా ఇట్లా ప్రార్థన చేసుకోమంటే లైట్గా తీసుకుంటున్నారు. ఇదేమన్నా నీకు డబ్బులు అడిగే పని? అదేమన్నా ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యం నుంచి విడిపించు. సృష్టి మొత్తం నాశనానికి లోబడి దాస్యంలో ఉన్నది. సృష్టిలో ఉన్న సమస్తం కూడా నాశనానికి లోబడి దాస్యంలో ఉన్నది. దేవుని పిల్లలు పొందము మహిమ గల స్వాతంత్రం పొందము నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక తను లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడాను. దేవుడు ఒక్క మాటతోటే అంతా వ్యర్థం చేసేస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:4 పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. పరలోకంలో ఇప్పుడు చూడండి, ఒక అమ్మకు కొడుకు పెట్టిండు అనుకుందాం. ఎన్ని ఆశలు పెట్టుకుంటుంది అనుకుంటున్నావు. పాలు ఇచ్చినప్పుడల్లా, స్నానం చేయించినప్పుడల్లా, డ్రెస్ వేసి ఇచ్చినప్పుడల్లా, చిన్నప్పటి నుంచే పోలీసు డ్రెస్ వేస్తుంది. తెలుసా నీకు? సఫారీ వేస్తుంది. ఇంతవరకు 1 సంవత్సరానికే సఫారీ వేస్తుంది. ఆఫీసర్గా ఉన్నట్టు అట్లా పోలీస్ డ్రెస్. చిన్నవానికే పంచ కట్టినట్టు పంచ డ్రెస్ వేస్తుంది. ఏం కళ్ళు అంటుంది మధ్యలో. అట్లనే మరి నువ్వు నేను రక్షించండు. దేవునికి నీ మీద ఆశ లేదా? నీ ద్వారా 100 మందిని 1000 మందిని 1000 మందిని ఆశీర్వదించాలి, నీ ద్వారా దీవించాలి. దేవునికి ఆశ లేదా? నీ ద్వారా డాక్టర్ పని చేయించాలి, నీ ద్వారా వకీల్ పని చేయించాలి, నీ ద్వారా జడ్జి పని చేయించాలి, నీ ద్వారా న్యాయాధిపతి పని చేయించాలి, నీ ద్వారా రాజుగారి పని చేయించాలి. దేవుడు ఎన్నో కళ్ళు అంటుండు. ఏది బురదలు పొరుతాడు. ఎంత చేసినా కూడా మళ్ళీ కడగబడిన పంది బురదలు పొరినట్టు, కుక్క తన వాంతి తిరిగినట్టు మళ్ళీ అదే విషయమే మనది. దేవుని నమ్మకం పెట్టులేదా, నీతిగా నడుచులేదా? పరలోకముందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ పెట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి అందరినీ ప్రేమించాలి. మనం పరిశుద్ధులు అంటేనే ప్రేమ పుట్టాలి. పరిశుద్ధులు అంటేనే మీది ఏ సంఘం, మీది ఇదే మాట, వేరే మాట లేదు. మీదే సవాసం, ఎగిరే సవాసమా? ఊరు బయట గూడున్నదా? ఏమిలో మాకేం అర్థం కాదు. కాకిరి బీకిరి మాట్లాడతారు వాళ్ళు. కాకిరి బీకిరట. ఊరు రోడ్డు బట్టి ఉన్నది ఆ కెనాల్ దగ్గర. ఏం గోల లొల్లి. దేవుడు అంటే మంచి ఎట్లుండాలి? దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానం కర్త. సత్యం లెక్క ఉండాలి మనం కదా. సత్యం లెక్క ఉండాలి. అది భక్తి. సత్యం లెక్క ఎక్కడ ఉండాలి? పంచాయతీ పెట్టుకునే కాడ ఉండాలి, నొల్లి పెట్టుకునే వాడు ఉండాలి, అక్కడ ఉండాలి సత్యం లెక్క. ఆరాధన చేసేటప్పుడు ఎట్లా ఉండాలి? ఆసక్తితో ఆరాధన చేయాలి, ఉల్లాసంతో ఆరాధన చేయాలి, గంతులు వేస్తూ ఆరాధన చేయాలి. ఇట్లా ఆర్భాటంతో ఆరాధన చేయాలి, ఆర్భాటంతో చేయాలి మనం.
పరలోకమున మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మనం ఒకళ్ళని చూస్తే వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళని దేవాన్ని స్తోత్రాన్ని వాళ్ళని బట్టి అట్లుండాలి. మనం అంతా ఉల్టా పల్టా ఉన్నదాన్ని బట్టి విషపూరితమైనది వింటున్నాం, విషం నింపుకుంటున్నాం. పరిశుద్ధాత్మ ఎక్కడున్నదా అంటే అవును ఆయన అనేదే నిజం. ఎగురుడు వేసినది గంతులు వేసినది అంటే ఆయన అనేదే నిజం. దేవుని దగ్గర విచారించి దేవుని దగ్గర తెలుసుకుని జవాబు తీసుకునే జ్ఞానం లేదు. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 2వ వచనం, మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇల్లు అన్యుల స్వాధీనమాయను. చూసినా మా స్వాస్థ్యం అంటే మన పిల్లలు ఏమవుతారట? మా స్వాస్థ్యం పరదేశుల వశమాయను. కొడుకు అమెరికా పోయిండు, అక్కడ అన్ని రాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుందాం. మా స్వాస్థ్యం అంటే మా కొడుకు. మా స్వాస్థ్యము ఏమైపోయిందట? పరదేశుల వశమాయను. ఆ పిల్ల వశం చేసుకునేది పిల్లగాని ఇక తప్పుడు మార్గంలో తీసుకెళ్తాడు. ఒక అట్లుంటుంది కథ. ఆ పిల్లగాడు అట్లుంటుంది, ఆ పిల్ల అట్లుంటుంది. అన్ని జనాలు పెళ్లి చేసుకుంటాడు. అది కథ. పరదేశంలో స్వాస్థ్యం అయిపోతాడు. మన దగ్గర ఉండాల్సిన వాడు ఇతర వశం అయిపోతాడు. మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. ఇండ్లు కూడా అట్లనే దేవుడు చూస్తాడు. ఇండ్లు విభాగించి వేరే వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి తీసుకొస్తాడు. అట్లా చేస్తాడు. కట్టుకున్న ఎన్నో ఆశలు పెట్టుకొని దాంట్లో ఉండాలని అప్పుల బాధకు అమ్ముకోవాలి. అట్లుంటుంది. దయచేసి జాగ్రత్తగా వినండి. నీకు అందుకొని పిలిచిండా? మొట్టమొదటి వచ్చిన వాక్యం ఏదైనా, ఎబ్బేజీ ప్రార్థన ఏదైనా, దేవా మా స్వాస్థ్యం అన్యుల పాలు కావాలి, మా ఇండ్లు పరదేశులు అన్యుల స్వాధీనం కావాలి. అదే ప్రార్థన చేసిండు. అట్లా చేసిండా? ఇప్పటికైనా సరే మీకు అది అట్లా కాకుండా ఉండాలంటే ఎబ్బేజీ ప్రార్థన చేయాలి. అందరం మోకరిద్దాం, ఒప్పుకుందాం, చెప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎబ్బేజీ స్త్రీని దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించాలని, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి అనకండి. అనకపోతే రానే రాదు ఆశీర్వాదం. నీకు ప్రార్థన చేయరు, చెప్పినట్టు కూడా ప్రార్థన చేయమంటే కూడా అది కూడా కష్టమే. ఎబ్బేజీ స్త్రీని దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాతో కూడా నాకు తోడుగా ఉండ దయచేసి. దేవుడు చెయ్యి నీకు తోడుగా ఉండ దయచేయమని అడిగితేనే దేవుడు తోడుగా ఉంచుతాడు. నాకు కీడు రాకుండా దానిలోని తప్పించము అని అడిగితేనే కీడు రాకుండా దేవుడు దాంట్లో తప్పిస్తాడు అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. చూసిన దేవుడు నువ్వు ఏది దయచేస్తావని అడుగుతున్నావో దయచేస్తున్నాడు. ఏది మనవి చేస్తున్నావో అది మనవి ఆలకిస్తున్నాడు. అవును అవును అవును. ఒక ముద్దలోనే దేవుడు ఘనతకును ఘనహింతను చేయటకు దేవునికి కుమ్మరి వారికి మట్టి మీద అధికారం ఉన్నట్టు మానవుల మీద దేవునికి అధికారం లేదా? మరి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే నీ పితరులు దేవుడి మాట వినలేదు. నీ పితరులు దేవుడు చెప్పినట్టు నడవలేదు. సహోదరులు అశ్రద్ధ చేయకండి. ఒక్క ముద్దలో నుంచే ఘనతకు, ఒక్క ముద్ద నుంచే ఘనహీనతకు చేసుకొని 2 రకాల పాత్రలు చేయడానికి దేవునికి అధికారం లేదా? నువ్వెందుకు ఇలా దేవుని ప్రశ్నిస్తున్నావు? దేవుని ఎందుకు అలా వేధిస్తున్నావు, శోధిస్తున్నావు? నీకు దేవుడు ఒక జన్మ ఇచ్చాడు. ఆశ్రదించమని అడగరాదు, దీవించమని అడగరాదు, ఎబ్బోజీలాగా ప్రార్థన చేయరాదు, కీడు రాకుండా కాపాడమని అడగరాదు, దేవుడు చెప్పినట్టు చేయరాదు, నిత్యంగా దేవాలను ఆశ్రయించమని రాదు. ఆ పనిపాల మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? పనిపాల ధ్యానం చేస్తున్నావు. దేవాలను ఆస్వాదించాయా
సరిహద్దులు విశాలపరిచాయి. ఆటలాడగరాదు. నా ముక్కు ఎందుకు ఇట్లా చేసినావు, కులం ఎందుకు ఇట్లా చేసినావు, నా మతం ఎందుకు ఇట్లా చేసినావు, నా బతుకు ఎందుకు ఇట్లా చేసినావు, ఇలాంటి మాటలు అలా మాట్లాడేది. పాపం తీసుకో, మాట్లాడిన మాటలన్నీ క్షమాపణ అడుగు, వేడుకో. ఒక్క ఘట్టం, ఒక్క ముద్దల నుంచి ఒక ఘట్టం ఘనతకు, ఒక ఘట్టం ఘనతకు. చేయుటకు మట్టి మీద కుమ్మరవానికి అధికారం లేదా? దేవుని అధికారాన్ని కించపరుస్తావా? దేవునికి అధికారం నువ్వు పరిశీలిస్తావా? క్రీస్తు యొక్క శ్రమను మాయంగా ఎలాగో విస్తరించును, దేవుని నమ్మితే శ్రమను రావా? ఇలాంటి అజ్ఞానంగా ఉంటే శ్రమ పంపకపోతే ఏం పంపిస్తాడు మరి? అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరిస్తున్నది. దేవుడు ఇప్పుడు ఆదరించట్లేదా మరి? నువ్వు అన్ని మాటలన్నా కూడా ఇట్లా ఎప్పేజీలాగా ప్రార్థన చేసుకో, నువ్వు మనవి చేసేది నీకు దయచేస్తాను అని చెప్పట్లేదా? ఎందుకు చేయమని అలా? దేవుడు ఏకాంగులను సంసారంలో చేస్తాడు, పెళ్లి కాని వారికి పెళ్లి చేస్తాడు. ఎందుకు నమ్మను? నా పెళ్లి కావట్లేదు ఎందుకు పుట్టించండి దేవుడు? నా పెళ్లి చేయట్లేదు ఎందుకన్నారు మీరు? తల్లిదండ్రుల మీద పొందవచ్చునా? దేవుడు ఏకాంగులను సంసారంగా చేయవాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించేవాడు, వారిని వర్ధిల్ల చేయవాడు. వర్ధిల్లను సమృద్ధిగా దీవించబడాలి, ఆశించబడాలి. విశ్వాసఘాతకులు ఇద్దరు దేశమందు నివసించుదురు. విశ్వాసఘాతకురాలుగా, విశ్వాసఘాతకుడుగా ఎంతకాలం ఉంటావో వాక్యం లేని స్థలాల్లో, దీవెనకరమైన వాక్యం లేని స్థలాల్లో నేను ఉంచుతాడు దేవుడు. నమ్మకమైన వాడికి దేవుని మెండుగా కలుగును, ధనవంతులకు ఆతరపడడం, శిక్షణ అందకపోవడం రాశం. సోదరి, పరిశుద్ధాత్మ ఎలాగో చెప్తున్నాడు, దేవుని కృపణ మీద ఉన్నది, దేవుని దయని మీద ఉన్నది, ఆయన ప్రసన్నతని మీద ఉన్నది. అవును 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 అవును. దేవుని సన్నిధి, దేవుని మహిమను పొందుకోబోతాం, ప్రసన్నతను పొందుకోబోతాం, దయను పొందుకోబోతాం, కటాక్షం పొందుకోబోతున్నాం. సహోదరి, సహోదరుడు, ఓ విభాగ శమారా కలరా కరా గంగార కలరా కరా కరిష్మ, ఓ రిబ్బన దేవుని మనం చెప్పేలాగా నువ్వు జీవించబడబోతున్నావు, ఆశించబడబోతున్నావు, నీ కీడు రాకుండా కాపాడబడబోతున్నావు, నీ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. ఏకాంగులను సంసారంగా చేసేవాడు, నువ్వు ఒంటరిగా ఉన్నవా, నేను